మార్కాపురం పట్టణంలోని జోహార్ నగర్ కాలనీలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మార్కాపురం ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే అన్న వెంకట్రాంబాబు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలపై తీవ్రంగా స్పందించారు. 45 సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిన పలు దఫాలుగా ముఖ్యమంత్రిగా పనిచేసిన మీరు 1000 రూపాయలకు 2000 రూపాయలకు ఓట్లు అమ్ముకోవద్దని ప్రజలపై వ్యాఖ్యానించడం సమంజసం కాదని రాంబాబు అన్నారు. పశ్చిమ ప్రాంత ప్రజల ఓట్లతోనే మీరు ముఖ్యమంత్రి అయ్యారన్న విషయాన్ని మర్చిపోవద్దని గుర్తు చేశారు. తమ పార్టీ నాయకులను అనేక పర్యాయాలు ఎమ్మెల్యేలుగా ఎన్నుకున్నది కూడా ఈ ప్రాంత ప్రజలేనని తెలిపారు. అదేవిధంగా స్త్రీశక్తి దీపం, రైతు భరోసా, ఆడబిడ్డ వంటి పథకాల్లో ఏ ఒక్కటి కూడా పూర్తి స్థాయిలో ప్రజలకు అందించాలని దాఖలాలు ఉన్నాయని ప్రశ్నించారు. ప్రజలకి వాస్తవాలు వివరించాలని డిమాండ్ చేశారు. ఈ మీడియా సమావేశం వైసీపీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ఈ స్వామివారి భక్తులని కన్ఫ్యూజ్ చేయొద్దు. ఎవరు మీ దృష్టిలో లేదా చట్టం దృష్టిలో ఎవరు తప్పు చేసినారో అటువంటి వాళ్ళని ఎవరిని కూడా ఉపేక్షించాల్సిన అవసరం లేదు. కానీ ఎంతో పవిత్రంగా భావించేటువంటి తిరుపతి ప్రసాదాల గురించి, స్వామివారి యొక్క ప్రతిష్ట గురించి మనం పదే ఒక చోట ఒకటి మాట్లాడుకున్నందువల్ల మనము స్వామివారి ప్రతిష్టకు భంగం కలిగించిన వాళ్ళం అవుతామనేది మీకు తెలియంది కాదు. కాబట్టి ఎవరైనా తప్పు చేసేటటువంటి వాళ్ళ మీద శిక్షణ పడేటట్టు చూడండి, తప్పు లేదు. కానీ ఈ రీతికి చేసుకుంటూ పోవడం అనేది నాకు తెలిసినంత వరకు కరెక్ట్ కాదు అని చెప్పేసి భావిస్తాము. అలాగే సూపర్ 6, సూపర్ 7 ఇచ్చినటువంటి హామీల గురించి నాకన్నా మీకే ప్రమాణం తెలుసు, ప్రజలకు తెలుసు, మీడియా మిత్రులకు తెలుసు. సూపర్ 6, సూపర్ హిట్ మొత్తం ప్రమాణంగా చేసినామని చెప్తున్నారు. ఏం చేసినారు? ఎన్ని హామీలు ఇచ్చినారు మీరు? ఇంకా కొన్ని చేసినాం, కొన్ని చెయ్యలేదంటే ప్రజలు కూడా హర్షిస్తారు. అట్లా కాకుండా మొత్తం చేసినాం పండగ చేసుకోండి అంటే ఎట్లా? ఆడబిడ్డ నిధి ఇస్తామన్నది ఇచ్చిండ్రా? లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు ఇచ్చినటువంటి రైతు భరోసా స్థానంలో రైతుకు సంవత్సరానికి 20,000 ఇస్తామన్నారు. 2 సంవత్సరాలైనా ఎంత ఇచ్చినారు? ప్రతి ఇంటికి 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఉచితంగా ఇస్తామన్నారు. ఎన్ని ఇచ్చినారు? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇస్తామన్నారు అన్నారు. ఇచ్చినారా? ఇవన్నీ ఏమి కూడా రాకుండానే మీరు ఇంత ఒక పెద్ద స్థాయిలో ఉన్నటువంటి పెద్దలు, సీనియర్ నాయకులు మీరు ఈ రీతిగా ప్రజల్ని మభ్యపెడుతూ చెప్పుకుంటూ పోవడం అనేది బాధాకరం. అలాగే ఈ ప్రాంత ఫ్లోరైడ్ గురించి మాట్లాడినారు, సంతోషం. మీరు గతంలో 14 సంవత్సరాలు చేసినా ఆ రోజు గుర్తించలేంది ఈరోజు ఈ ప్రాంత ఫ్లోరైడ్ గురించి గుర్తించినారు. దాన్ని నిర్వీర్యం చేస్తామన్నారు. భగవంతుడు మనకు ఆరోగ్యాన్ని ఇవ్వాలనుకున్న ఈ నీళ్లు వికలాంగత్వం తెస్తాయని చెప్పేసి చాలా మంచి సూత్రం చెప్పినారు. అది రాకుండా ఉండాలంటే ఆ నీళ్ళని మంచివిగా వచ్చేదానికి మీరు చెప్పిన మాట ప్రకారం ఆ ఫ్లోరైడ్ లేకుండా ఇంటింటికి కుళాయిలు ఇస్తాము, సాగర్ వాటర్ ఇస్తామన్నారు. అవి చేయండి అని చెప్పేసి కూడా వారిని కోరుతా ఉన్నా.